3 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు టౌన్ బ్యాంక్పై చూపిన కపట ప్రేమను మేము దొంగ ప్రేమగా భావిస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు మా టౌన్ బ్యాంక్ మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారన్న విషయాన్ని ఈరోజు మేము క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయాలని ఈరోజు మీడియా ముందు పత్రికా విలేక ముందు రావడం జరిగింది. ముందుగా ఎలక్షన్ విషయమై మరి చైర్మన్ గారు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్కి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వ ఆశీర్వాదం, జయనాథ్ రెడ్డి, చంద్రబాబు సార్ ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు నామినేటెడ్ డైరెక్టర్లుగా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా నియమించబడ్డాం. అంతేగాని మేము ఎలక్షన్ వద్దని అనలేదు. రాజ్యాంగబద్ధంగా నిర్ణయించే ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్కి సిద్ధమే. ఇది నంబర్ 1. నంబర్ 2, మా టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుందా శెట్టి గారిని మరి వయోవృద్ధుడు అని హేళనగా మాట్లాడించినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వయస్సు అనేది అనుభవానికి చిహ్నమే వయస్సు. గత 5 సంవత్సరాలుగా అనుభవం ఉన్న ఒక పెద్ద ఆయనని మరి నైతిక బాధ్యతతో, నైతిక లక్ష్యంతో టౌన్ బ్యాంక్ను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వయోవృద్ధుడని ఓ దురస్వరంతో మాట్లాడడం ఇది శోచనీయ సందర్భమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు చైర్మన్ గారిని వ్యక్తిగత కారణాల చేత దూషించడమే కాదు, ప్రజా ప్రయోజనాలను తప్పుపట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీలైతే అవకాశం ఉంటే మీరు టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సలహా సూచన ఇచ్చి ఈ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి మీ వంతుగా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను పత్రికా ముఖంగా కోరుతున్నా. మరి 3వ పాయింట్, డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి భార్యను లీగల్ అడ్వైజర్గా తీసుకున్నారనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో తెలియజేసినారు. వారు కూడా ఈ విషయాన్ని గమనించాలా, ప్రజలు గమనించాలా. టౌన్ బ్యాంక్లో లోన్ల విషయంలో ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు, లీగల్ ఒపీనియన్ కావాలన్నప్పుడు మేము టౌన్ బ్యాంక్ నుంచి టెంపరీగా 2 తీసుకున్నాం. ఇప్పటికీ టెంపరీ. రఘురామరాజు తర్వాత ఈమె 2 టెంపరీ, ఎవరు పర్మనెంట్. ఇంకా ఇప్పటి వరకు టౌన్ బ్యాంకు లీగల్ అడ్వైజర్గా లేరు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కపట ప్రేమ చూపడం వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంచెం వాళ్ళ మనసులో కుట్రపూరిత నిర్ణయం ఉందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఈ టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవి నిర్వహించినటువంటి కొమ్ము రాజశేఖర్ అనే చైర్మన్ వ్యక్తి బినామీ పేర్లతో లోన్ తీసుకున్నాడు. బ్యాంకు ఉద్యోగులను వాడుకొని బ్యాంకు సంబంధించిన ధనాన్ని, తర్వాత ప్రజాధనాన్ని ఆయన ఎటువంటి సంతకాలు లేకుండా బ్యాంకు సీఈఓల ద్వారా, క్లర్కుల ద్వారా, వాళ్ళ ద్వారా డబ్బు తీసుకున్నారు. ఈ విషయాన్ని మేము ముందుగానే పసిగట్టి, ఈ విషయాన్ని మేము బహిర్గతం చేశామన్న సంగతి వారు పసిగట్టి ఈరోజు దాన్ని ఎక్కడ బయటపడితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మచ్చపడుతుందో, ఎక్కడ చెడ్డగా తయారవుతామన్న ఉద్దేశంతోనే ముందుగానే వారు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ విషయమై మేము స్థానిక స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి ఉన్నాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. త్వరలోనూ ఎవరు టౌన్ బ్యాంక్ ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరు సొంత అవసరాలకు వాడుకున్న విషయాన్ని పోలీసులే నిక్కచ్చిగా తెలిసి ప్రజల ముందు బహిర్గతం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.